మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని లేపాక్షికి వచ్చానండి. లేపాక్షిలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయం చక్కగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో దేవాలయం అంతా కూడా వెలిగిపోతోంది. చాలా చక్కగా ఫ్లవర్స్ డెకరేషన్స్ కానివ్వండి, అలాగే విద్యుత్ దీపాల వెలుగులో కానివ్వండి, చాలా బాగా డెకరేషన్ చేశారు. మరి దేవాలయం అంతా చూసేసండి. అలాగే పల్లకిలో స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తున్నారు చూడండి. అలాగే ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులు వస్తున్నారు. ఇక్కడ వేదిక అంతా కూడా ఏర్పాటు చేశారు. నేను ఆ వీడియో అంతా కూడా తీశాను. ఇక్కడ అంగరంగ వైభవంగా లేపాక్షిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కానీ నా ఛానల్ గ్రోత్ కాదండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నాను. మరి వీడియో చూసేసండి. లేపాక్షి ఆలయ ప్రాంగణం అంతా అలాగే స్వామివారిని అన్నిటినీ నేను వీడియో తీశాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మహాశివరాత్రి పండుగ సందర్భంగా లేపాక్షి ఆలయ బ్రహ్మోత్సవాలు చూద్దామని వచ్చాను. లేపాక్షి ఆలయమంతా వివిధ వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో లేపాక్షి ఆలయమంతా వెలిగిపోతోంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి వారి దేవాలయంలో 25వ తేదీ నుండి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 26న శివరాత్రి పర్వదినం సందర్భంగా దీపోత్సవం, కాలసర్పదోష నివారణ పూజలు, స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. రాత్రి జాగరణ పురస్కరించుకొని సినీ గాయకులచే సంగీత కచేరీలు, డీ డ్యాన్స్ సభ్యులచే సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రీ షోలు నిర్వహించారు. 27న గురువారం రథోత్సవం జరగబోతోంది. 28న చండీ హోమం, ముత్యాల పల్లకి, కీలుగుర్రాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు సజీవ సాక్ష్యం లేపాక్షి. లేపాక్షి శిల్ప సౌందర్యం అద్భుతం. ఇక్కడి ఆలయంలో అడుగడుగున శిల్పకళ సందర్శకులను కట్టిపడేస్తుంది. గోడలపైన, స్తంభాలపైన లోక అతిలోక ఆకృతులను అద్భుతంగా మలిచారు. అందుకే దేశంలోనే లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో కోశాధికారిగా పనిచేసిన విరూపన్న క్రీస్తు శకం 1522 నుంచి క్రీస్తు శకం 1538 వరకు 16 సంవత్సరాలు కట్టించారు. 7 ప్రాకారాలతో లేపాక్షి ఆలయం నిర్మించారు. 4 ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం 3 ప్రాకారాలే దర్శనమిస్తున్నాయి. ఆలయంలో 878 స్తంభాలుండగా అందులో 246 స్తంభాలపై ఎన్నో శిల్పకళాకృతులు నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. లేపాక్షిలో అతి ముఖ్యమైనది 7 పడగల నాగేంద్రుణ్ణి చూడవచ్చు.
దేవాలయంలో అతి ముఖ్యమైనది గాలిలో వేలాడే స్తంభం చూడవచ్చు. ఇక్కడ 3D పెయింట్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. రాముల వారికి సంబంధించినది మరియు శివుడికి సంబంధించిన స్టోరీ, అద్భుతమైన కొన్ని సన్నివేశాలు తెలియపరిచే చిత్రాలను ఈ 3D పెయింట్స్లో చూడవచ్చు. ఈ ఆలయంలో వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. దుర్గాదేవి, వీరభద్రస్వామి, పాపనాశేశ్వర స్వామి, పార్వతీదేవి, రఘునాథ స్వామి వారికి ప్రత్యేక అలంకారం చేశారు. ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది మన లేపాక్షిదే. విజయనగర రాజుల కాలంలో లేపాక్షిలో చెక్కిన ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నంది విగ్రహం 27 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు, మైసూరు చాముండి హిల్స్, బెంగళూరు నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి కొద్ది దూరంలోనే ఉచిత అన్న ప్రసాదం సేవా ట్రస్ట్ ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వచ్చిన భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఆలయ కమిటీ వారు కల్పించారు. వచ్చిన భక్తాదులకు అన్నదానం సేవా ట్రస్ట్ వారు భక్తాదులకు నీరు, పాయసం, అన్నం, పప్పు, మజ్జిగ ఇక్కడ వడ్డిస్తున్నారు. ఇక్కడ రాగానే వీరే నాకు హెల్ప్ చేశారనమాట కెమెరాకి. మీ పేరేనా? అనంత్ కుమార్. మీ పేరు? చాలా చాలా థ్యాంక్స్ అంటే నాకు వీడియో తీసినందుకు. చూస్తుంటారా నా ఛానల్? చాలా వీడియోలు చూసాను మేడం. ప్రతి వీడియోలో లైక్ కొట్టాను మేడం. సబ్స్క్రైబ్ చేయలేదు అయితే? చేసినాం మేడం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి మేడం. రాత్రి జాగరణ పురస్కరించుకొని సినీ గాయకులచే సంగీత కచేరీలు, డీ డాన్స్ సభ్యులచే సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రీ షోలు నిర్వహించారు.
గేట్ అయితే లాక్ చేసినారు. సో బయట నుంచే విజువల్ తీస్తున్నాను. అదండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.